ఈ మధ్య మన దేశంలో ఎక్కడ చూసినా ఒకటే సీన్. యువత రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటున్నారు. పేపర్ లీక్స్ పై ఫైట్ చేస్తున్నారు. ఇంకో వైపు చూస్తే వాళ్ళ చేతిలో ఎప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 60% పైగా ఉన్న మన యువత వాయిస్ మన చట్టసభల్లో ఎందుకు వినిపించడం లేదు? వాళ్ళ కోపం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అసలు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ద్వారా విదేశీ కంపెనీలు మన బ్రెయిన్స్ తో ఎలా ఆడుకుంటున్నాయి? ముందుగా మన పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశం ఒక యంగ్ కంట్రీ అని అందరూ గొప్పగా చెబుతారు. కానీ మన పార్లమెంటులో ఉన్న నాయకుల సగటు వయసు ఎంతో తెలుసా? దాదాపు 56 ఏళ్లు. అదే కేంద్ర కేబినెట్ మంత్రుల వయసు చూసుకుంటే సగటున 61 ఏళ్లు. 70 ఏళ్లు పైబడిన మంత్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ 40 ఏళ్ల లోపు ఉన్న మంత్రి కేవలం ఒక్కరే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సగటు వయసు 68 ఏళ్లు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సగటు వయసు 67.5 ఏళ్లు. 1952లో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంటులో 40 ఏళ్ల లోపు వాళ్ళు 30% మంది ఉంటే ఇప్పుడు అది కేవలం 10%కి పడిపోయింది. అంటే యువతకు సరైన ప్రాతినిధ్యం లేదు. వాళ్ళ బాధలు వినేవాళ్లు లేరు. మరి ఈ యువత తమ వాయిస్ ని ఎక్కడ వినిపిస్తున్నారు? పాతకాలం నాటి టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పాలిటిక్స్ చుట్టూ లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో తిరుగుతోంది తప్ప యువత సమస్యలను పట్టించుకోవడం లేదు. అందుకే యూత్ అంతా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు మళ్లారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? తమిళనాడులో నటుడు విజయ్ చేసిన పాలిటిక్స్. 2026 తమిళనాడు ఎలక్షన్స్ ని మన దేశంలోనే మొట్టమొదటి ఇన్స్టాగ్రామ్ ఎలక్షన్ అని పిలవచ్చు. ఎందుకంటే విజయ్ ఏ ఒక్క టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన క్యాంపెయిన్, ఆయన మెసేజ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ద్వారానే యూత్ లోకి వెళ్ళింది. ఈ ట్రెండ్ ని పాత పార్టీలు అస్సలు క్యాచ్ చేయలేకపోతున్నాయి. ద జాబ్ క్రైసిస్ అండ్ ది ఏఐ థ్రెట్. సరే, నాయకులు వినట్లేదు, పక్కన పెడదాం. అసలు నేటి 18 నుంచి 24 ఏళ్ల యువతకు ఉన్న అతిపెద్ద భయం ఏంటి? ఉద్యోగం. అవును, నిరుద్యోగం అనేది ఇప్పుడు నెంబర్ 1 సమస్య. ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు పెరగట్లేదు. ఐటీలో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో కొత్త నియామకాలు దాదాపు 0. దీనికి తోడు ఇప్పుడు ఏఐ అనే కొత్త భూతం వచ్చి పడింది. నేను కోడింగ్ నేర్చుకున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, లేదా డిగ్రీ చేశాను కాబట్టి మంచి జాబ్ వస్తుంది అనే నమ్మకం ఇప్పుడు ఎవరికీ లేదు. ఎందుకంటే ఏఐ రేపు ఎవరి ఉద్యోగాలు లాగేసుకుంటుందో తెలియని భయం. నేను చదువుతున్న చదువుకి భవిష్యత్తులో విలువ ఉంటుందా లేదా అన్న ప్రశ్న ప్రతి విద్యార్థి మెదడును తొలిచేస్తోంది. కానీ మన నాయకులు ఇంకా పాతకాలం నాటి పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నారు. అందుకే నేటి యువతకు మరియు మన రాజకీయ నాయకులకు మధ్య ఒక అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ ఫ్రస్ట్రేషనే ఇప్పుడు రోడ్ల మీద ఆందోళనల రూపంలో కనిపిస్తోంది. సరే, టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేస్తే మన యువత నమ్ముకున్న ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయినా నిజాయితీగా ఉన్నాయా? వీటిని మనం ఇండిపెండెంట్ మీడియా అని గుడ్డిగా నమ్ముతున్నాం. కానీ ఇక్కడే ఒక పెద్ద ఇల్యూజన్ ఉంది. వాళ్ళు నిజంగా ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే వాళ్లకు డబ్బులు ఇస్తోంది ఎవరు? విదేశాలకు చెందిన కంపెనీలు. వాళ్ళు ఆ కంపెనీల అల్గారిథం కి బానిసలు. ఆ విదేశీ అల్గారిథంలు చెప్పినట్టే వీళ్ళు ఆడాలి. పాతకాలంలో న్యూస్ అంటే 5 Ws అండ్ 1 H. ఎవరు, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అండ్ ఎలా అని ఉండేది. కానీ ఇప్పుడు ఈ అల్గారిథమ్స్ నడిచేది 4 వీల మీద. అవేంటో తెలుసా? విషియస్నెస్ అంటే క్రూరత్వం, వైరాలిటీ అంటే వైరల్ అవ్వడం, వల్గారిటీ అంటే అశ్లీలత, మరియు వైలెన్స్ అంటే హింస. ఈ 4 ఉంటేనే వీడియోలు వైరల్ అవుతాయి. అంటే వాళ్లకు కావాల్సింది నిజం కాదు, మన కోపం. మన కోపాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మన పురాణాల్లో మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. కానీ ఈ రోజుల్లో ఆ కురుక్షేత్రం ఎక్కడుందో తెలుసా? మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో. శత్రువు బోర్డర్ లో లేడు, మన బ్రెయిన్ లో ఉన్నాడు. దీన్నే కాగ్నిటివ్ వార్ఫేర్ అంటారు. మన భారతదేశం ఇప్పుడు గ్లోబల్ పవర్ గా ఎదుగుతోంది. మన దగ్గర 1.9 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. 118 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. క్రీడల్లో మన వాళ్ళు మెడల్ సాధిస్తున్నారు. కానీ ఈ పాజిటివ్ విషయాలు ఏవి అల్గారిథమ్స్ మీకు చూపించవు. ఎందుకంటే విదేశీ ప్లాట్ఫామ్స్ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేశాయి. దాన్నే అల్గారిథమిక్ కాగ్నిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లూప్ అంటారు. వీళ్ళు మన
యూత్ ని జెన్జీ, మిలీనియల్స్ అని పేర్లు పెట్టి విడదీసి కేవలం 0.1% ఉన్న ఫేక్ అకౌంట్స్ ద్వారా మన దేశంలో అన్ని తప్పులే జరుగుతున్నాయని, మన సిస్టమ్ పనికిరాదని ఒక ఫేక్ నేరేటివ్ ని పదే పదే మన బ్రెయిన్ లోకి పంపిస్తున్నారు. మన దేశాన్ని ద్వేషించేలా చేస్తున్నారు. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తోంది? దేశ రక్షణ కోసం ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నట్టే మన యువత మెదళ్లను, మన డేటాను ఈ విదేశీ డిజిటల్ దాడుల నుంచి కాపాడటానికి మనకు అర్జెంట్ గా ఒక డిజిటల్ మినిస్టర్ కావాలేమో కదా. కానీ ప్రభుత్వం ఏదో చేస్తుందని మనం ఎదురు చూడలేం. మనల్ని మనం కాపాడుకోవాలి. మనకిప్పుడు కావాల్సింది శత్రుబోధ, అంటే శత్రువు ఎవరో తెలుసుకోవడం. మనల్ని మ్యానిపులేట్ చేస్తున్న ఈ సోషల్ మీడియా మాయలో పడకుండా ఉండాలంటే రోజులో కనీసం 1 గంటైనా డిజిటల్ డీటాక్స్ అంటే ఫోన్ కి దూరంగా ఉండటం చేయాలి. మన దేశంలోని 50 కోట్ల మంది యువత ఇలా చేయగలిగితే మన బ్రెయిన్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. నిజమైన సమస్యలపై మనం పోరాడగలం. మరి మీరు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారో, ఈ డిజిటల్ ఇల్యూజన్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. మన యువత కళ్ళు తెరిపించే ఈ నిజాన్ని ప్రతి గ్రూప్ లో షేర్ చేయండి. జై హింద్.